ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. గత ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ ప్రస్తుత జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీ గ్రాఫ్ మళ్లీ పుంజుకుంటున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశవ్యాప్త చర్చకు దారితీస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుండి అనూహ్యంగా పిలుపు రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా ఎన్నికల అనంతరం ప్రాంతీయ పార్టీల ప్రభావం తగ్గుతుందని భావిస్తారు. కానీ వైసీపీ విషయంలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఢిల్లీ పర్యటనలో జగన్కు లభిస్తున్న ఆదరణ చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఆశ్చర్యపోయారని ప్రచారం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో వైసీపీకి ఉన్న ప్రజాదరణ కేవలం ఓటుకు మాత్రమే పరిమితం కాలేదని ఢిల్లీ వీధుల్లో జగన్ కోసం కనిపిస్తున్న కోలాహలం నిరూపిస్తుంది. ఉత్తరాది రాజకీయ నాయకులు సైతం ఒక ప్రాంతీయ నేతకు ఇంతటి క్రేజ్ ఉండడం పట్ల ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అమిత్ షా స్వయంగా జగన్తో భేటీ కావాలని కోరడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉండి ఉండవచ్చు. ప్రస్తుత జాతీయ రాజకీయ సమీకరణాల్లో ఎన్డీఏ కూటమికి బలం ఉన్నప్పటికీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వైసీపీ వంటి బలమైన కేడర్ ఉన్న పార్టీ మద్దతు అవసరమని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే జగన్ పట్ల కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మారుస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు ఆయనను కలిసేందుకు వివిధ రాష్ట్ర ఎంపీలు ఆసక్తి చూపడం అక్కడి ప్రాధాన్యత బలను సైతం విస్మయానికి గురిచేసింది. ప్రజల్లో జగన్ పట్ల ఉన్న అభిమానం తగ్గలేదని, పైగా అది మరింత పెరిగిందని ఐబీ నివేదికల ద్వారా స్పష్టం చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలే మోడీ షా ద్వయాన్ని ఆలోచనలో పడేశాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రం మాత్రం జగన్కు ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఉన్న మర్మం ఏంటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. వైఎస్ జగన్ తన పోరాట పటిమతో ఢిల్లీ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్న తీరును చూసి బీజేపీ అగ్రనాయకత్వం పునరాలోచనలో పడింది. ఢిల్లీలో జగన్ కోసం తరలి వచ్చిన జనసందోహం మరియు సోషల్ మీడియాలో ఆయన పర్యటనలకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే వైసీపీ గ్రాఫ్ ఆకాశానికి తగ్గుతుందని అర్థమవుతుంది. ఈ మార్పు ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు దారితీసే అవకాశం ఉంది. అమిత్ షా పిలుపు వెనుక రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయా లేక రాజకీయ సర్దుబాటు ఉన్నాయా అన్నది పక్కన పెడితే జగన్ పవర్ మాత్రం ఢిల్లీ గడపపై గట్టిగానే వినిపిస్తుంది. ఒక ఓటమి తర్వాత పార్టీ కుదేలవుతుందని ఆశించిన ప్రత్యర్థులకు జగన్ ఢిల్లీ టూర్ గట్టి సమాధానం ఇచ్చింది. మోడీ సైతం జగన్కు ఉన్న మాస్ ఫాలోయింగ్ చూసి విసిగిపోవడం అనేది ఆయన వ్యక్తిగత ఇమేజ్ను నిదర్శనం. వైసీపీ శ్రేణుల్లో ఈ వార్తలు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఈ పరిణామాలు ఎట్లాంటి మార్పులు తెస్తాయో చూడాలి. ఏది ఏమైనా ఢిల్లీలో జగన్ సృష్టించిన ఈ హడావిడి ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది.